ఓపెన్ గానే ఇందాక చూడండి మా మీద అటాక్స్ చేస్తున్నారు ఇవన్నీ చెప్తున్నారండి. నిన్న జనసేన ఇప్పుడు మా కాకినాడ రూరల్లో జనసేన పార్టీకి ఇచ్చారు. మాకున్న ఇప్పుడు మేమందరం కూడా ఒక చోట ఒక గ్రామంలో మాకున్న ఓట్లన్నీ కూడా అదే ఒక ఆత్మీయ సమావేశం కింద అక్కడ పెట్టుకోవాలనుకున్నాం. టెంట్లు వేసాం. సెక్షన్ 144 ఉంది, టెంట్లు తీసేయమన్నారు. జనసేన క్యాండిడేట్ వస్తే సరే రోడ్డు మీద వద్దని చెప్పి ఒకళ్ళు ఇంట్లోకి దూరం అక్కడ వచ్చిన 100-150 మంది ఇంట్లో కూర్చుని ఉంటే పోలీసు ఎండిఓ వచ్చారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తున్నారో చూడండి. పొద్దున్న సాయంత్రం దాకా తిరిగే వాలంటీర్లు ఇస్తున్నారు. ఆ ఊళ్ళో ఇది జరుగుతుంది, ఆ ఇంట్లో ఇది జరుగుతుందని. ఇంట్లోకి వచ్చేసి అక్కడ ఆడవాళ్ళు ఉన్నారు. కావాలని మేము కూడా ముందు ఆడవాళ్ళు పెట్టాం. మహిళా పోలీసులతో రావాలి, అదేమీ లేదు, వాళ్ళు తోసుకుని వచ్చేసారు. ఏమంటే ఏ విధంగా వారెంట్ ఉందా అంటే సమాధానం లేదు. మేము నిజంగా కనుక అది భారతీయ జనతా పార్టీ స్థావరం కాకపోతే కనుక వాళ్ళు చాలా టూ మచ్ యాక్ట్ చేసేవాళ్ళు. భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ కూడా ముందు బయటకు తోసేసి బయటకు వెళ్ళిన తర్వాత ఇన్ఫర్మేషన్ వెళ్ళేటప్పటికి జనసేన కార్యకర్తలు అందరూ మీదకి వచ్చి ఆల్మోస్ట్ కొట్టే అంత పని చేస్తారేమో భయపడి వెనక్కి వెళ్ళారు. కానీ మామూలుగా అయితే ఇవన్నీ ఇటువంటివి చాలా చాలా జరుగుతాయి. వీళ్ళైతే లొంగేది కాదు. దీనికోసమే మా అలయన్స్ ఇంత ముఖ్యం. అంటే మేము ఎదుర్కోగల సత్తా ఉంది అని జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కూడా వెనకాల టీడీపీ వెనకాల నిలబడుతుంది, పైనుంచి అండ ఉంది, ఇక్కడ యువకులు అందరూ కూడా ఉన్నారు అనే ఒకటి సీట్ల జాప్యం లేదా ఎందుకు సరే పెద్ద పార్టీ అంటున్నా ప్రతి నియోజకవర్గాన్ని ముగ్గురు ఎంపిక చేసి గతంలోనే ఢిల్లీ పెద్దలకు నివేదిక పంపారు. సో షెడ్యూల్ వచ్చి 9 రోజులు అవుతున్నా కొంత చర్చ ఉందా? రకరకాల మీడియాలో సోషల్ మీడియాలో అధికార పార్టీ టార్గెట్ చేయడం ఇవన్నీ చర్చలు చూస్తున్నాం కదా ఇటు నుంచి అటు అభ్యర్థులు. కొంత ఈ జాబితా లేట్ అవుతుందన్న విషయంలో కొంత విమర్శలు వస్తున్నాయి. ఒకటి. రెండు, పదే మీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని అయితే అధికార పార్టీ ఏ స్థాయిలో టార్గెట్ చేస్తుంది? విపరీతమైన టార్గెట్ చేస్తుంది ఆవిడని. ఇప్పుడు ఫస్ట్ మా పురంధేశ్వర్ గారి దగ్గరికి వస్తామండి. ఇప్పుడు మన డ్రగ్స్ వచ్చిన వెంటనే ఇప్పుడు వారి చుట్టాలకున్న కంపెనీ సంధ్యా మెరైన్స్. ఈ డ్రగ్స్ వచ్చిన కంపెనీ పేరు సంధ్యా యాక్వా. అయ్యే చూడండి, ఇటు వైసీపీ వాళ్ళు ఎలా ఉంటది అంటే ఎర్రచీర కట్టుకుందంతా నాదే అన్నట్టుగా ఉంటది. వాళ్ళతో ఏమన్నా అంటే పేరు క్లియారిటీ తెలియదు. పేరు వరకు ఇప్పుడు మీకు క్లారిటీ చెప్పాను కదండి. అది వచ్చిన వెంటనే వాళ్ళది కాదని తేలింది. ఈ సంధ్యా యాక్వా ఏదైతే ఉందో అది కోనం ఫ్యామిలీకి సంబంధించింది. ఆ కోనం అనే ఫ్యామిలీ వైసీపీలో ఉన్నారు. ఆ ఫోటోలన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ గజ్జల రామకృష్ణ వచ్చి ఏదేదో సౌండ్లు చేస్తా ఉంటాడు. ఇంకా అంటే ఎదురుగా ఇలా దొరికేశాక కూడా ఇంకా ఇది మా నాయకులకు సంబంధించింది కాదు అని చెప్పడు. ఎందుకంటే ఆ మాట అనలేడు కదా. ఇదిగో ఫోటోలను మనం చూపిస్తాం, అదిగో వాళ్ళకి సంబంధించిందని చెప్తారు. ఇటువంటి న్యూస్లన్నీ కూడా సాక్షిలో నిన్న వేశారు. ఈ అంటే ఇవన్నీ డిఫమేషన్ కేసులు వేసి సాక్షి న్యూస్లన్నీ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారని చెప్పి 20 కోట్ల రూపాయలకి డిఫమేషన్ కేసు వేసి వాళ్ళ నెక్స్ట్ రిప్లై ఇవ్వకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఎదుర్కోవడానికి మా రాష్ట్ర అధ్యక్షురాలు సిద్ధంగా ఉన్నారు. ఆవిడ వెనకాల మాలాంటి అధికార ప్రతినిధులు అందరూ కూడా 3 రోజుల నుంచి కూడా గట్టిగానే తిప్పికొడతాం. అయితే మీడియా రీచ్ కొంతమందికి ఉంటది కాబట్టి కొంతమంది వాయిస్లు ఆల్రెడీ బయటకు వచ్చినాయి. ట్విట్టర్ లో కూడా గట్టిగానే ఈ రామకృష్ణారెడ్డిని ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు ఆయన ఏదో గుమస్తా పని చేసుకున్నాడు. గుమస్తా పని చేయక మా మీద రివర్స్ అటాక్ ఇస్తాడు. ఈ రోజే కాదండి, గతంలో కూడా విజయసాయి రెడ్డి గారు మా రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత కూడా ఇటువంటి వ్యాఖ్యలు ఆయన చేశారు. ఇవన్నీ కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం, గట్టిగానే తిప్పి కొడతాం కూడా. మీరు ఇంకోటి అధ్యక్షురాలు గారి ఫోన్ కూడా